జరిగింది. బేసిక్ గా ఆవిడ క్యారెక్టర్స్ అన్ని సీరియల్స్ లో అవే ఉంటాయి అదే ఉంటాయి కదా, పర్లేదు మీడియా కూడా తప్పులేదు అబ్బా. అప్పుడు నాకు అర్థమైంది శ్రీవాణి కూడా ఒక వీడియో ఉంటుంది, మీడియా అంటే చాలా గౌరవం ఉండేది. నాకు ఇప్పుడు మీరు చాలా అమాయకులు నాకు అర్థమైంది. ఎంత అమాయకులు అంటే రేపటి రోజు నేను ఏమని చెప్పేయచ్చు, చిరంజీవి రాత్రి మా ఇంటికి వచ్చాడా, నేను మామూలుగా ఇయ్యలేదు అంటే ఫస్ట్ వీళ్ళు వేసేస్తారు వీళ్ళు. అంతేగాని అసలు చిరంజీవి నిజంగా వచ్చాడా లేదా ఏం కనుక్కోరు. ఒక వ్యక్తితో చెప్పగానే సేమ్ అలా జరిగిందనమాట. సరే కట్ చేస్తే శ్రీవాణి వాళ్ళ అమ్మ ఇంకా ఏ పవరు పడలేక మా నాన్న ఒక్క కోసం ఎదుక్కుంటూ వెళ్ళింది. వెళ్ళి వదిన దగ్గరికి వెళ్ళి, వదిన ఏంటి మా నాన్న వచ్చాడంటే, ఆ వదిన శ్రీవాణి ఇంకా ఇంట్లో కూడా వెళ్ళలేదు. అప్పుడు అద్దెంట్లో ఉంటుంది కదా, అద్దెంట్లో ఇల్లు ఇప్పుడు కూలిపోయింది. బాబుజీ చనిపోయినప్పుడే చెప్పాను కదా, కూలిపోయిన ముందు పెట్టేదాన్ని సమాన్. జుట్టు పట్టుకొని ఏంది నాసు జోలికి వస్తాను, నీ ఆశ జోలికి ఏంటి, జుట్టు పట్టుకుని కొడితే జుట్టు పట్టుకుంటే మా నాన్న కోసమే వచ్చాను, నీ ఆశ నాకేంటి. అసలు శ్రీవాణి ముందు 4 అక్క చెల్లెలు, శ్రీవాణి చిన్న చెల్లి. శ్రీవాణి ఎందుకు వెళ్తుంది ఆస్తి కోసం, పిచ్చిదేమన్నా. మా నాన్న కోసం వచ్చానంటే వాళ్ళ అమ్మ కూడా కారులో ఉందన్నమాట. సరే నీ ఆస్తి కోసం నాకెందుకని చెప్పి వచ్చేసింది. శ్రీవాణి ఇంకా కారులో సగం దారిలో కూడా రాలేదు. ఆమెకు ఎవరో ఐడియా ఇచ్చారు, అది కూడా తర్వాత తెలిసింది మాకు, మెల్లమెల్లగా తెలిసి అన్నీ. వెళ్ళేసి మీడియాలో మొత్తం పిలిచేసి స్టేషన్లో కేసు పెట్టేసి, శ్రీవాణి నా మీద వచ్చి అటాక్ చేసింది, నన్ను డౌరీ హెరాస్మెంట్ చేసి ఏదో మొత్తం చెప్పేసింది అబ్బా. ఆ నైట్ మొత్తం పెట్టేశారు, మీడియాలో వచ్చేసింది. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం ఉమెన్స్ పిఎస్లో. వాళ్ళ ఊరే కదా, వికారాబాద్కి వెళ్ళింది, పెట్టింది. సరే అందరిని పిలిచారు, నన్ను కూడా పిలిచారు. యాక్చువల్గా నా మీద కేసు పెట్టారు ఫస్ట్. విను, అదే చెప్తున్నా, మీడియా అంతా మిస్టేక్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ మీడియాలో మీరు ప్లే చేయగలిగితే ఆ విమెన్ సిఐ ఎవరైతే ఉందో, విక్రమ్ భర్త శ్రీవాణి భర్త విక్రమాదిత్య బుల్డోజర్ తీసుకెళ్ళి మొత్తం బిల్డింగ్లు కూలగొట్టిండు, అక్కడ ఇల్లు కూలగొట్టిండు, ఆమె డౌరీ హెరాస్మెంట్ సెక్షన్ చెప్పి వరుసగా రాసింది, మీడియాలో చెప్పేసింది ఆవిడ. ఇంటర్వ్యూ ఏంటి, అసలు నేను పరిగి ఎప్పుడు వెళ్ళలేదు, 1 year అయింది నేను పరిగెళ్ళి. వెంటనే అనుష చెప్పింది, అయ్యో కంప్లైంట్లో విక్రమ్ పేరు రాయకండి, ఎందుకంటే రుజువు లేదు కదా, నేను వెళ్ళినట్టు రుజువే లేదు, నా పేరు తీయించేసింది. నేను అప్పుడు నెక్స్ట్ డే అందాం అనుకున్నా, మరి మీడియాలో నా హర్ట్ చేసి నన్ను డిఫరెన్స్ సూట్ వేస్తాను, మీడియాలో నేను బుల్డోజర్ పెట్టి కూలగొట్టేస్తాను చెప్పి మరి నా పేరు ఎందుకు కట్ చేసావు, నా మీద కేసు పెట్టు అందాం అనుకున్నా. అలా అయిపోయింది. మొత్తం ఏం కేసు పెట్టింది ఇంకా ఆవిడ, అవి ఏమి చెల్లవు. అందుకని డౌరీ హెరాస్మెంట్, నన్ను కట్నం కోసం వేధించారు. మొగుడు చచ్చిపోయిన తర్వాత కట్నం కోసం వీళ్ళెందుకు వేధిస్తారు, సింపుల్ లాజిక్. పోనీ శ్రీవాణి అనే అమ్మాయి ఈ అనుష అనే పెళ్ళి అయినప్పుడు శ్రీవాణి వయసు 8 సంవత్సరాలు, 8 years కిడ్. అనుషని ఏమి డౌరీ హెరాస్మెంట్ చేస్తుంది, ఏ కట్నం తీసుకురావే మా అన్నకి ఎందుకు అంటది. అసలు ఇదంతా ఏదో ఒక డ్రామాలా లేదు, డ్రామాలా ఉండడం కాదు. ఇప్పుడు చెప్తున్నది, ఇప్పుడు ఈ చూసిన అందరికీ కూడా సరదాగా వెనకాల అన్ని వీడియోస్కి వెళ్తే ఇలా కనువిప్పు కలుగుతుంది అనమాట. ఎందుకంటే నేను శ్రీవాణి ఫస్ట్ ఇల్లు కూలగొట్టారని చెప్పింది, అది రాంగ్. ఎందుకంటే నెక్స్ట్ మీడియా వెళ్ళేసరికి ఆల్రెడీ కూలగొట్టి గడ్డి కూడా మొలిచేసింది మొత్తం గోడల నుంచి. అది వాళ్ళు కూలిపోయి 6 నెలలు 1 year అయింది. ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం వాళ్ళు అప్లై చేశారు, ఆల్రెడీ ఆ లెటర్స్ కూడా ఉన్నాయి. శ్రీవాణి వచ్చి కూలగొట్టింది ఇల్లు, కూలగొట్టిన ఇంట్లో వచ్చి బయటికి లాగిందని చెప్పి కేసు పెట్టింది ఆ అమ్మాయి. నిజంగా నాకు మనుషులను చూసి జాలేస్తుంది. అందుకే ఆమె అంత అమాయకురాలు, ఆమెకి ఎవరు చెప్పారు అర్థం కాలేదు. తర్వాత ఒక 4-5 years తర్వాత రాజీకి వచ్చింది ఒకసారి, ఇక్కడ ఇంద్రపాటలోకి వచ్చినాం. శ్రీవాణి మాత్రం ఆ రోజు అనుష మొహం కూడా చూడడానికి ఇష్టపడదు అనమాట, మాట్లాడదు, మా ఇంటికి కూడా రానియదు. శ్రీవాణి స్ట్రిక్ట్గా చెప్తుంది, మధ్యలో నేనే వస్తే తప్పు చేసి మా ఇంటికి ఎప్పుడు తక్కువని వస్తే ఏమనలేదు కదా, వచ్చేందుకు శ్రీవాణి రాదర్థం చేసింది. ఏమండి నా మీద అబద్ధం కేసు పెట్టి ఇన్నాళ్ళు నాకు ఇల్లు ఎంత మర్చిలేదు, అలాంటి దాన్ని మీరు నా వదిలని చెప్పుకోవడానికి డైలీ మీడియాలో చెప్పి శ్రీవాణి నిజంగా నా పేరు మీద ఆస్తుంటే మొత్తం నువ్వే తీసుకో, నాకొద్దు మొత్తం నువ్వు తీసుకో, నిజంగా నా మీద ఆస్తి నువ్వు తీసుకోవే ఇట్లా చెప్పింది మీడియాలో, నువ్వు తీసుకో. ఆస్తి కోసం నేను ఎందుకు, ఆస్తి కోసం శ్రీవాణి తగాదాలు, నేను ఇక్కడ కష్టపడి సంపాదించుకున్నది ఉంది. మాకు వాళ్ళ నాన్నకి పాపం, వాళ్ళ నాన్నకే గతి లేదు, వాళ్ళ నాన్నే అమ్మేసుకున్న అన్ని, ఆ బాబ్జీ అమ్మేసుకున్న అన్ని, మాకు తెలుసు. అది ఏదో ఒక ఇల్లు మిగిలితే అది కూడా ఎక్కడ వీళ్ళు ఆటాకు వస్తారని చెప్పి ఆమె ప్లాన్, అంతే. ఇదే నిజం. మీరు ఎవరు వెళ్ళి పనికి వెళ్ళినా సరే, ఎవ్వరు మొత్తం మీరు ప్రపంచం అంతా వెళ్ళి తెలుగు వాళ్ళందరూ వెళ్ళి సరదాగా క్యూరియాసిటీ ఉండి శ్రీవాణి నుంచి కనుక్కుందని పరిగి వెళ్ళినా సరే, వీధికి ఇంటింటి గడప చెప్తారు. ఇదే జరిగింది, అంతమించి ఏం లేదు. కట్ చేస్తే ఆమె అప్పటి నుంచి లావాదేవీకి వస్తుంది, మీ పని ఏంటే మీ నాన్న అంత అమ్మేశాడు, ఈ 800 గజాలు మిగిలింది, ఒక 2 కోట్ల ఆస్తి మీకు. తర్వాత మళ్ళీ ఒప్పందాలేని వెళ్ళి వీళ్ళు 5 లక్ష చెల్లెలకి నేనే చేశాను, మధ్యలో లెటర్ కూడా ఉంది, వీళ్ళు 5 లక్ష చెల్లెలకి 35%, నీకు 65%.
నేను ఒప్పుకోమన్నా ఇంకా ఎందుకు వదిలేని దరిద్రం మన అనవసరంగా కోర్టు కేసు అంతా అబద్ధం కేసు ఫాల్స్ కేసు. ఈ క్రిమినల్ కేసు ఎలా ఉంటాయంటే అబ్బా ఉత్తరి తిప్పిస్తారు అంతే, ఏముండదు, ఏమని పెట్టవచ్చు కేసు. అసలు కామెడీగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు మా ఆఫీస్ బయట కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి లేవనుకో, నువ్వు వచ్చావు కదా, జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి నన్ను నా రూమ్లోకి వచ్చి గందీసి బెదిరించింది, అరే ఈ ఆఫీస్ నా పేరు మీద రాస్తావా లేదా అని కేసు పెట్టవచ్చు వెళ్ళి. అంతే, ఓకే కాదు, నేను ఫస్ట్ తీసుకెళ్తారు అంతే రుజువులు అని. తర్వాత నేను కెమెరా ప్రూఫ్ చూపిస్తా, నా రూమ్లోకి వచ్చింది ఏమో ఇలా అంది నా రూమ్లో, అంతే. ఇంక ఇవన్నీ తర్వాత తెలుస్తాయి. అదే మీడియా ఏం చేస్తుంది, అది పోలీసులు కనుక్కుంటారు కదా, మరి మీడియా ఏం చేస్తుంది, ఇది ఓకే రాసేస్తుంది అంతే. గన్ ఆల్రెడీ పెట్టేసింది, అయిపోయింది. శ్వేత ఆల్రెడీ ఆ చరిత్ర అదే, టీవీ యాంకరు, అక్కడ టీవీ యాంకరు, అన్ని ఛాన్స్ చేసింది, ఈమె ఛాన్స్ మారుతుంది దానికోసమే. ఈమె ఇన్ని ఛాన్స్ మారిందంటే ఏదో ఉంది, కలిసి ప్రతి కంపెనీ ఓనర్ని ఇలా బెదిరిస్తుందేమో, 100 సృష్టి నీ మీద ఇలా ఉంటుంది అనమాట. మాకు తెలియని పవర్ మాకు చాలా ఉందని చెప్పేసి మీ వల్ల తెలుస్తుంది. లక్ ఏంటంటే శ్రీవానికి క్వాష్ పెటిషన్ తీసుకున్నాము. తర్వాత పాపం వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయాడు, బతుకున్నంత కాలం వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఎవ్రీ మంత్ కోర్టుకి వెళ్ళేవాళ్ళు పాపం. ఆమె ఒక 6 ఏళ్ళు కోర్టు తిప్పినంతో 6 నుంచి లావాదేవీలకు వచ్చి మీరు రాస్తున్న నా పేరు మీద రాసేయండి, మీ 35 మీకు ఇస్తా, కానీ ఫస్ట్ రాసేయండి, ఈ కోర్టు కొట్టేస్తా, ఈ కోర్టు కేసు కొట్టేస్తా అనుష. ఇలా మళ్ళీ ఇంక ఇప్పుడు హీరింగ్ వచ్చింది, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు హీరింగ్ వచ్చింది. శివన్ కూడా వెళ్తుంది కోర్టుకి. మొన్న జడ్జి కూడా అడిగింది అనమాట, ఏంటమ్మా మీరు సెటిల్ అయిందంటే, కాదండి మొత్తం అసలు సెటిల్మెంట్ ఏంటి, ఆమె పెట్టింది ఫాల్స్ కేసు, పీపీతో మాట్లాడాను అనమాట, ఆమె పెట్టింది ఫాల్స్ ఎలిగేషన్స్. డౌరీ అరేంజ్మెంట్ ఏంటి, నేను ఎందుకు అడుగుతుంది డౌరీ అరేంజ్మెంట్ ఆమె పెళ్ళినప్పుడు నా వయసు 28 ఏళ్ళు, మా అన్నయ్య చచ్చిపోయినప్పుడు నా వయసు 25 ఏళ్ళు, పోనీ నాకన్నా 4 అక్కలు ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే శ్రీవాణి వాళ్ళ నాన్నకి సెకండ్ వైఫ్ కూతురు, చూడు ఎంత ఉంది. శ్రీవాణి వాళ్ళ నాన్న ఫస్ట్ వైఫ్కి ఒక కొడుకు 3 కూతుర్లు, ఆ కొడుకు భార్య ఆమె. ఆ భార్యకి వాళ్ళ నాన్న భార్యకి చనిపోతే చెల్లెని చేసుకుంటే, శ్రీవాణి వాళ్ళ మదరు సొంత అక్క చెల్లి అనమాట, వాళ్ళ దాంట్లో అలా చేసుకోవచ్చు. అక్క చనిపోతే అనారోగ్యంతో చెల్లి. శ్రీవాణి వాళ్ళు 2 అక్క చెల్లి, శ్రీవాణి శ్రీవిద్య. అంటే నువ్వు ఏంటి, మొదటి భార్య 3 కూతుర్ని వదిలేసావు నీ మొదటి చచ్చిపోతే, రెండో కూతుర్ని. అప్పుడు తెలిసింది ఏంటంటే, నాకు మీడియా ఫ్రెండ్ ఉన్నాడే వాళ్ళ ఊర్లో పరిగిలో ఉన్నాడు, వాడు చెప్పండి ఐడియా, మీ మామయ్య అన్నీ అమ్మేశాడు, ఓ పని చేయి, మీ చిన్న మరదలు టీవీలో ఉంది ఇప్పుడు మంచి ఆర్టిస్ట్, ఆమెను లాగితే మీడియా సపోర్ట్ వస్తుంది అని చెప్పాడు. ఓకే, అంటే ఇప్పుడు మిగతా వాళ్ళని పట్టుకుంటే ఇదంతా ఇంకోటి ఆ మాట రికార్డు కూడా ఇంకా నా దగ్గర ఇంద్రపాటలో కూర్చొని నేను కూడా వెళ్ళాను అనమాట. అప్పుడు చెప్పా, కాదక్క ఇది తప్పు కదా ఇది అంటే, ఆ కాదు పెట్టే ఇక మీ మామ తెలుసుకోదా అంతా అమ్మేసిండు, అందుకనే మన మీడియా అంతా రావాలి, మీడియా మొత్తం ఆ ఊళ్ళో కూడా అందరు భయం వస్తుంది, ఇక మన ల్యాండ్ గురించి అందరికీ ఎందుకు భయం రావాలి, ఎందుకు దాన్ని నువ్వు శ్రీవాణి బలి చేయడం ఏంటి, అదేదో నువ్వే అందరం కలిసి, నువ్వు నిజంగా తెలివైన దానివి, నువ్వు మంచి దానివి, నువ్వు స్వచ్ఛమైన ఆడదానివి అయితే జనాలు పిచ్చనుకుంటున్నావా, 5 అక్క చెల్లెలు ఒక సైడ్ ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఒక సైడ్ ఉన్నారు, నువ్వు ఒక్కదాని ఒక సైడ్ అంటే నీది రైట్ అనుకుంటాను అనుకుంటున్నావా, అంటే 7 చెడ్డోళ్ళు నువ్వు ఒకదాని మంచిదానివా. జనాలు ఈరోజు నీ మొగుడు చచ్చిపోయాడు, ఆ సమాజం ముందు ఏదో ఏడ్చావు కాబట్టి జాలిపడ్డారు అంతే, సానుభూతి టైం బీయింగ్. అదే జనాలు తెలివైన వాళ్ళు. అందుకే నువ్వు మా యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తల్లో ఒక 1-2 months వచ్చి ఇలాంటి కమెంట్స్, ఈమె వదినని మోసం చేసింది అది అని. నేను పిక్చర్ లైట్ తీసుకుని అలానే వీడియోలు చేశాను. ఈరోజు ఒక్క కమెంట్ కూడా ఎందుకు రావట్లేదు అంటే, ఇవన్నీ మేము ఎప్పుడో కొంచెం చెప్పాను అనమాట. కానీ అబ్బా ఎట్లా ఫేస్ చేస్తారన్న, బయటకు వెళ్ళా నేను నమ్మరు పాపం. శ్రీవాణి లక్కలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పాపం. ఇంకా వాళ్ళు ఎలా అలవాటు చేసుకుని ఒక 5 ఏళ్ళ తర్వాత, నేను 10 years బ్యాక్ స్టోరీ చెప్తాను నీకు. ఇప్పటికి కోర్టుకి వెళ్తున్నాం, ఎందుకు ఇప్పుడు కూడా కోర్టులో ఎవ్రీ మంత్ కోర్టుకి అటెండ్ అవుతున్నాం. ఇప్పుడు హీరింగ్ వచ్చేసింది కాబట్టి ఆమె సాక్షులు అందరూ ఇది చేస్తుంది. మళ్ళీ ప్యారలల్గా సెటిల్మెంట్ చేసుకుందాం, నాకు 51%, నీకు 49%, వీళ్ళు ఏదైనా ఓకే అన్నారు. కానీ ఆమెకు అది లేదు, ఆమె మొత్తం కావాలి. ఆమె ఏమంటుందంటే, మొత్తం నా పేరు మీద రాసేయండి, నేను మీకు పంచుతా అమ్మేసి అంటుంది. వీళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు అట్లా అమ్మేసి నీ వాట నువ్వు తీసుకుని మా వాట మాకు ఇచ్చి అంటున్నారు. ఆమె వద్దు, అలాగే నేను మీ మీద కేసు తీయని అంటుంది. శ్రీవాణి నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, కేసు తీయ 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళు నడవని, ఇంకో 10 ఏళ్ళు నడవని, ఏమన్నా నేను మర్డర్ చేసేలేదు కదా. సరే శ్రీవాణి నువ్వు డౌరీ అరేంజ్మెంట్ చేసింది కదా, అదే కదా కేసు పెట్టు, సరే ఓకే నడవని, నేను చేయలేదు అంటాను, నువ్వు చేసిందను ఎలా నడుపుతో చూద్దాం. సో నువ్వు ఏ డౌరీ తెచ్చావో, నువ్వు ఎవరికి ఇచ్చావో, అంటే అంత క్రికెట్ మైండ్ కాకపోతే మొగుడు చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ చేసింది బయట.
ఈ రోజుకి శ్రీవాణి వాళ్ళ అక్కలు వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు శ్రీవాణి వాళ్ళ అక్క అందరూ బాధపడుతున్నారు. దీనికి తోడు శ్రీవాణి వాళ్ళ పెద్ద బావ మా మల్లికార్జున అని మా పెద్ద సరిగుడు అతను కూడా పెట్టింది కేసు ఆమె. కూతుళ్ళు అంటే ఓకే, అల్లుళ్ళు ఏం చేశారు? అంటే అతను వచ్చాడు, అతని మీద కూడా పెట్టింది అనమాట. బుల్డోజర్తో నేను లేను కదా, కానీ ఆ రోజు వచ్చాడు అనమాట. అందుకే ఆయన పేరు ఇంక్లూడ్ చేసింది. మన కోర్టులో అదే నవ్వుకున్నాం. కోర్టులో మల్లికార్జున్ అని చెప్పారు అనమాట. నేను బయటకు వచ్చిందా అన్న నువ్వు భలే నోటీస్ ఏమన్నా, అసలు అది ఇంకో పెద్ద చరిత్ర. అసలు ఆమెనే బుల్డోజర్ తీసుకురామంది వాళ్ళ బావని. అనుష పెద్ద ఓకే ఆమె చాలా తెలివైంది అనుకుంటుంది. ఈ 10 yearsలో కూడా ఇలా కేసు నడిపిస్తే వీళ్ళు భయపడిపోయి ఆస్తి ఇచ్చేస్తారు అనుకుంది. ఇప్పుడు వీళ్ళు కూడా రాక తెలిపారు. యాక్చువల్గా 4 years బ్యాక్ నేను సెటిల్మెంట్ చేశా. 35% వీళ్ళకి, 65% ఆ మొక్కదానికి. ఇంకోటి ఆమె పిల్లలు లేరు. పిల్లలు లేరు అని అదే అంటున్నా కదా. అసలు ఇవన్నీ తెలిస్తే జనాలు డే 1 ఆమె నవ్వేటోళ్ళు. కానీ మేము చాలా మంచి వాళ్ళం. ఇంకోటి మంచితనం కూడా కాదు, ఇది పట్టించుకోలేదు అసలు మేము. ఆమె ఒంటరి జాలి లేదబ్బా. ఇంకో పెద్ద హిస్టరీ ఇది చూస్తే ఆవిడ వచ్చేస్తుంది. ఇప్పుడు నా సెల్ వచ్చి ఫోన్ చేయమని చేస్తా. ఆమె అంటది ఎప్పుడన్నా అన్న మీడియాకి ఎప్పుడు నన్ను విలువన్నా దాని చరిత్ర చెప్తా అంటది. ఎందుకంటే పిల్లల కోసం మా బాబ్జీ బాబుకి ఆమెనే ఇంకో మ్యారేజ్ చేసింది. ఇవన్నీ మన ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే సింపుల్ లాజిక్ బ్రో. ఇదంతా ధైర్యంగా చెప్తున్నానంటే ఎవరినైనా కనుక్కొచ్చింది ఎందుకు చెప్తున్నారు. పరిగెళ్ళి మీరు గడపకి దొక్కి ఈ స్టోరీలో చెప్పాడే వాడు ఎవడో చిన్నలుడంట, ఆ ఉషాదేవి చిన్నలుడంట, ఇలా చెప్పాడు. అది నిజమా కాదా అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన అక్షరాలన్నీ కూడా నిజమా కాదా అని ప్లీజ్ పరిగెళ్ళి, అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా వెళ్ళి అడగండి.